నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఈరోజు మన స్టూడియోలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఉన్నారు. రాధారంగ మిత్రమండలి కీలకమైనటువంటి సభ్యులు. అలాగే రాష్ట్ర కాపు సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి నాయకులు, వ్యక్తిగా ఒక శక్తిగా ఉన్నటువంటి ముల్లపూడి నాగేశ్వరరావు గారు. ఆయనకి సంబంధించి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారితో ఆయన ప్రయాణం ఎలా జరిగింది? ఏ రకమైనటువంటి ఉద్యమాల్లో కలిసి పాల్గొన్నారు? ఎటువంటి కార్యక్రమాలు చేశారు? దానికి సంబంధించి కాపు సామాజిక వర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, దానికి సంబంధించి ఏదైతే వేధింపుల పర్వం కొనసాగుతూ వస్తుందో దానికి సంబంధించి ఫైట్ చేసినటువంటి వ్యక్తిగా ముల్లపూడి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయనకు జరిగినటువంటి ప్రతి అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందుగా అసలు స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారితో ఆయనకున్నటువంటి సాన్నిహిత్య సంబంధాలేంటి, రాజకీయంగా ఆయనకు మధ్య ఉన్నటువంటి ఒక బంధం ఏ విధంగా కొనసాగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి నమస్కారం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారితో మీకున్నటువంటి పరిచయం ఏంటి, సంబంధం ఏంటి, ఏ రకమైనటువంటి ప్రయాణం సాగింది మీ ఇద్దరి మధ్య? నా పేరు ముళ్ళపూడి నాగేశ్వరరావు అండి. అవనిగడ్డ రాధారంగ మిత్రమండలి మోస్ట్ ఇంపార్టెంట్ నాయకుడినండి నేను. 1981 నుంచి గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగారావు గారి శిష్యుడిగా నా ప్రయాణం సాగిందండి. 81లో ఒక హత్య కేసులో ఎస్పీ దినేష్ రెడ్డి అరెస్ట్ చేయటానికి చూస్తే ఆ రోజు ఆయన్ని మా అవనిగడ్డ తీసుకెళ్ళి గౌరవనీయులైన పెద్దకృష్ణ గారు, రాజనాల మాణిక్యాలరావు గారు వారితో ఉన్న సాన్నిహిత్యంతో అప్పుడు నాకు రంగగారి పరిచయం ఏర్పడింది. తొలిసారి ఆయన మాటలు, ఆయన విధానం నచ్చి ఆ ఊరు ప్రెసిడెంట్ గారైన మా నాన్నగారు అయినప్పటికి కూడా, మాకు అక్కడ పేరు పలుకుబడి ఉన్నప్పటికి కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన శిష్యుడిగా క్రమశిక్షణగా అనేక విషయాల్లో ఆయనకు తోడుగా ఉండి, అనేక సంబరాల విషయం కానీ ఇంకోటి కానీ రంగా గారిని ఇవాళ ప్రతి గ్రామంలో దివి తాలూకాలో అవనిగడ్డ నియోజకవర్గంలో స్తూపాలు కానీ ఆయన వ్యవహారాలు కానీ ప్రతి ఒక్క గ్రామానికి ఇంటింటికి తీసుకెళ్ళిన దాంట్లో ముఖ్య పాత్ర పోషించి ఇప్పటికి కూడా అదే విధంగా ఈ బలమైన దివి తాలూకా మొండి ప్రజలను అందరినీ కూడా రాధారంగ మిత్రమండలి రంగా గారికి పరిచయం చేసిన దాంట్లో ముఖ్యుడిగా నేనున్నానండి. అట్లాగే మాణిక్యారావు గారండి, అట్లాగే పెద్దకృష్ణ గారండి. ఇట్లా చెప్పుకుంటే ఇంకో 2-3 ఉన్నారు. వాళ్ళని చంపేశారు, ఒకళ్ళని లైఫ్కి పంపారు, నన్ను చంపేశారు, నరికారు. అయినా కానీ నేను బతికానండి. ఇవాళ మీ స్టూడియోలో ఇది చెప్పటానికే నేను ఉన్నానండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడానండి రంగా గారితో ఆయన పిలుపు ఇవ్వగానే అక్కడి నుంచి విజయవాడ వచ్చి విజయవాడలో అనేక కార్యక్రమాలండి. ముదిగొండ పద్మ గుండు గీసిన వ్యవహారంలో పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళిన విషయాలు కానివ్వండి, అట్లాగే రిక్షా కార్మికుడు హత్యలో లాకప్ డెత్లో రంగా గారితో కలిసి ఇదే 3 టౌన్లో మేము ధర్నాలు కానీ ఎస్ఐ ప్రసాద్ని ఆ రోజు సస్పెండ్ చేసే విషయాల్లో కానివ్వండి, మురళీధరన్ అని చెప్పి ఒక కేరళ అతన్ని 5 టౌన్లో చంపిన విషయాల్లో కానివ్వండి, అట్లాగే ఆయన ఆఖరికి మరణించే రోజున కూడా ఆయనకి మరి ఇదే రజ్వత్ సింగ్తో బందర్ రోడ్లో గొడవ వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఆయనతో పాటే ఉండి ఆ గెస్ట్ హౌస్ కానించి అదే చిరాకులో వచ్చి ఆయన నిరాహార దీక్ష కూర్చున్న కానించి ఆఖరికి ఆయన ఆఖరి రోజున ఆయన 4వ రోజు నిరాహార దీక్ష కూర్చుంటే ఆ నిరాహార దీక్షల రోజున ఆయన్ని ఆఖరిసారిగా ఆయన్ని స్థానానికి నేను చౌదరి పాలబూతు ప్రసాద్ అని ఉన్నారండి. ఆ ప్రసాద్ ఇద్దరం కలిసి తీసుకెళ్ళి స్నానం చేపించి తీసుకొచ్చి మళ్ళీ ఆ టెంట్లో కూర్చోబెట్టామండి. ఆఖరిగా ఆయన స్నానం చేపించే అదృష్టం మాకు కలిగిందండి. ఆయన వల్లే నేను బ్రతుకున్నానండి. నన్ను నరికేసినా బతికిచ్చింది ఆయన. ఆయన వల్లే అనేక కేసుల్లోంచి బయటపడ్డామండి. ఆయనకి కూడా మేము అనేక విషయాల్లో ఆయనన్నా రత్నకుమారి గారన్నా గౌరవనీయులైన రాధాబాబు గారన్నా ప్రతి విషయంలో కూడా ఆ ఫ్యామిలీకి అండగా నిలిచామండి. ఈ రోజుకి కూడా ఆ ఫ్యామిలీ అంటే గౌరవంగా ఉండేటటువంటి వ్యక్తులు అండి. రంగా గారి ప్రయాణం నా జీవితంలో అతి ముఖ్యమైందండి. ఎవరైనా కానీ రామ అంటే పుణ్యం వస్తుందండి, నారాయణ అంటే మంచి చావు వస్తుందండి, రంగా 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 అంటే మంచి రాజకీయ భవిష్యత్తు వస్తుందండి. ఇవాళ
అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంబంధం లేని వాళ్ళు కూడా ఆయన పేరు జపిస్తున్నారు. కానీ ఆయనతో కలిసి తిరిగిన అనుభవాలు మాకు జీవితంలో చిరస్థాయిగా మిగిలిపోతాయండి. పేద ప్రజల కోసం పోరాడేటటువంటి అలాంటి నాయకుడిని మా జీవితంలో కోల్పోయినందుకు ఇవాళ అది కూడా ఆ బాధను కూడా ఆయన లేని లోటు కూడా ఇవాళ మేము అనుభవిస్తున్నామండి. ఇది మీకు కాసేపట్లో చెప్తానండి. రైట్. ఇప్పుడు ముల్లపూడి నాగేశ్వరరావు గారి ఇంట్రడక్షన్ అయింది. స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారితో ఆయన ప్రయాణం సంక్షిప్తంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన గురించి తెలుసుకోవాలంటే వంగవీటి మోహన రంగ గారితో ప్రయాణం చివరి క్షణం వరకు ఆయనతో నడిచినటువంటి విధానం అందరికీ ఇప్పుడున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకి అలాగే యువతరానికి తెలియకపోయినా ఆనాటి తరానికి అందరికీ తెలుసు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఏది జరిగినా ముందుండేటువంటి వ్యక్తి ముల్లపూడి నాగేశ్వరరావు గారు. దీనికి సంబంధించి ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగింది అంటే ముందు వాయిస్ వినిపించేది ఈయనదే. మరి ఇటువంటి వ్యక్తికి ఇప్పుడు ఒక కష్టం వచ్చింది. ఈ కుటుంబంలో ఒక అన్యాయం జరిగింది. అది ఎవరి ద్వారా జరిగింది? చట్టాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తులే కాకీలే ఏ రకమైనటువంటి విధానంతో ఉన్నారు? ఈరోజు మేము సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఈ కేసును టేకప్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ముల్లపూడి నాగేశ్వరరావు ఆయన మేనల్లుడు గాదే సాయి కృష్ణ ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు. అతని మీద కొన్ని కేసులు ఉన్నాయి. కేసులు ఉన్నటువంటి సందర్భంలో అతన్ను చట్టపరంగా శిక్షించాలి లేదా విచారణ చేయాలి. దానికి సంబంధించి పూర్వాపరాలను బట్టి ముందుకు నడుచుకోవాలి. అలా చేయకుండా చట్టాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని ఒక రకమైనటువంటి అరాచక వ్యవహారానికి పాల్పడ్డారు అనేది ముల్లపూడి నాగేశ్వరరావు అలాగే వారి కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి విషయం. ఇక నేను ఒక ఫోటో చూపిస్తున్నా మీకు. ఈ యువకుడి పేరు గాదే సాయి కృష్ణ. విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి సంబంధించి దాదాపు 23-24 సంవత్సరాల వయసు కలిగినటువంటి యువకుడు. తండ్రి లేరు, తల్లి సంరక్షణలో ఉన్నారు. యువత కాబట్టి చిన్నతనంలో కొంత చెడు స్నేహాలను బట్టి అతను ట్రాక్ తప్పాడు. అతన్ని సెటరైట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అతను ఏదో తన భవిష్యత్తును మార్చుకొని జీవనోపాధి కోసం ఎక్కడికో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తన బ్రతికేదో తను బ్రతుకుతున్నాడు. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సాయి కృష్ణ ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో అసలు తెలియదు. కానీ ఈ గాదే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే లాకప్ డెత్. విజయవాడ నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపుగా 4 రోజులు గడిచిపోయింది. అయినప్పటికీ కూడా ఎలాంటి ఆచూకీ లేదు సాయి కృష్ణకి సంబంధించి. సరే, కనీసం చనిపోతే ఆ అస్థికలకు సంబంధించి ఇవ్వండి, ఆ వివరాలు చెప్పండి, మేము కార్యక్రమాలు చేసుకుంటాం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల్ని బ్రతిమలాడుతున్నారు. దీనికి సంబంధించి మానవ హక్కుల సంఘానికి, రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి కలవనటువంటి అధికారి లేరు. పోస్టులు కూడా పంపించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అందరినీ కూడా అప్రోచ్ అయినటువంటి పరిస్థితి. ఈ బెజవాడ బార్ అసోసియేషన్ సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిటీలో కూడా వారు కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి నేను ఒక విషయాన్ని చదివి వినిపిస్తా. పత్రికా ప్రకటన వాళ్ళు ఇచ్చారు 1వ తారీఖు జూన్ 1వ తేదీన. కృష్ణలంక పోలీసుల స్వాధీనంలో తీసుకున్న గాదే సాయి కృష్ణ మరణించి ఉంటాడా అన్న విషయంపై గెట్ మీటింగ్. మే నెల 9-10 తారీఖులలో గాదే సాయి కృష్ణ అనబడే వ్యక్తిని మార్కాపురం నుంచి తీసుకువచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు చేసి కనపడకుండా చేశారు. 21 రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ తెలియడం లేదు. పోలీసులు మాకు తెలియదు అంటున్నారు. తన కొడుకు ప్రాణం పోయిందేమోనని, చంపేసి ఉంటారని గాదే సాయి కృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ వద్దకు 28/5/26 నాడు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా కృష్ణలంక సిఐని అడుగగా
అసలు మార్కాపురం నుంచి తీసుకురావడం అబద్ధం అన్నారు. దానిపై నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళగా మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకురావడం నిజమని తేలింది. కనుక గాదే సాయికృష్ణను వెంటనే కోర్టులో హాజరు పెట్టాలని బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ డిమాండ్ చేస్తూ 2/6/2026 నాడు కోర్టు గేటు వద్ద ఆందోళన చేసి ఉన్నాం. దీనికి సంబంధించి చైర్పర్సన్ ఏఎస్ఎస్ రామ్ ప్రసాద్ న్యాయవాది సీనియర్. దీనికి సంబంధించి పత్రికా ప్రకటన ఇది. అంటే కోర్టును ఆశ్రయించినప్పుడు కానీ లేదా బార్ అసోసియేషన్ సంప్రదించినప్పుడు కానీ వారు సంబంధించి మా కుమారుడు ఏమైపోయాడో తెలియజేయండి దయచేసి అని చెప్పి వేడుకున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి వారు అప్రోచ్ అంటే వారు దానికి వెళ్ళి నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా ఫామ్ అయిన తర్వాత వారు వెళ్ళి ఆ వివరాలన్నీ కూడా సేకరించినటువంటి పరిస్థితి. కృష్ణలంక పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకొచ్చారా యువకుణ్ణి అనేది తేలింది. మరి దీనికి సంబంధించి ముల్లపూడి నాగేశ్వరరావు ఆయన ఎన్నో ఉద్యమాల్లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఈరోజు తన మేనల్లుడి కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. అసలు విషయం ఇది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదురయ్యాయి, ఏమైపోయాడు, పోలీసులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి కోర్టులో కూడా వ్యవహారం నడుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు అతనిపై కేసులు నమోదయ్యాయి, పోలీసులు ఎందుకు తీసుకొచ్చారు, పోలీసులు తీసుకొచ్చినప్పటికి కూడా విచారించి వదిలిపెట్టేయాలి, కానీ ఎందుకు చంపేశారు, ఈ విషయాల మీద ముల్లపూడి నాగేశ్వరరావు గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది ఒక బాధాకరమైనటువంటి అంశంగానే మనం చూడాలి. సొంత మీ మేనల్లుడు, మీ సోదరి కుమారుడు సాయికృష్ణ, అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ప్రధానంగా కృష్ణలంక పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు? ఇన్ని గొప్ప గొప్ప ఛానల్స్ ఉన్నటువంటి టీవీలు, మీడియా చైతన్యవంతమైన ఈ విజయవాడలో మాట మాటకి 1కి 10 సార్లు వేసి చూపిస్తారు పనికి మాలిన చిన్న న్యూస్ కూడా. ఒక లాకప్ హత్య జరిగింది అని చెప్పి ప్రత్యక్షంగా మేము కొన్ని ఆధారాలతో మేము డిపార్ట్మెంట్ మీద మేము నింద మోపలేం కదండి, వాళ్ళు డిపార్ట్మెంట్ మీద కదండి. అలాంటి ఆధారాలతో మేము ముందుకొచ్చి వేడుకున్నా కానీ దీని గురించి ప్రచురించుకోకుండా ఉన్నటువంటి మీడియాలందరికి కూడా ఇది ఒక చెంపపెట్టుగా మా సోదరులు సుధాకర్ నాయుడు గారి ఛానల్ నెంబర్ 1 ఛానల్లో నిజంగా నెంబర్ 1రా, ఉన్న వాస్తవాలను వెలికి తీస్తుందరా అని చెప్పి ఇవాళ ఆ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా వాస్తవాలు చెబుతున్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నానండి. ఒక్క ఛానల్ వారు కూడా ఇంతవరకు రాలేదు, సహకరించలేదు. ఈ న్యూస్ వేయటానికి కూడా భయపడిపోతున్నారు. అంత ఇదిగా ఇదే పోలీసు వారు వాళ్ళని డిమాండ్ చేసో మరి ఇంకో విధంగానో ఆపుతున్నారు. అట్లాగే అనేక మంది పొలిటికల్ లీడర్ల ప్రెషర్స్ వల్ల కూడా పాపం మీడియా వాళ్ళు రాలేకపోతున్నారు. ఏ ప్రెషర్కి కూడా లొంగకోకుండా నెంబర్ 1 అంటే నెంబర్ 1గా మా సుధాకర్ గారు ఇవాళ నన్ను స్టూడియోకి పిలిచి అడగటం నిజంగా కూడా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామండి. మాకు వాస్తవం తెలియజేయటమే మాకు కావాలి. ఆ వాస్తవాన్ని కోర్టులో నిరూపించుకుంటానికే మేము కూడా మా ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాం సార్. సార్, గాదే సాయికృష్ణ అనేటటువంటి నా మేనల్లుడిని, అతను ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాయ్ అనే బాయ్ మంచివాడు అనేది నేను చెప్పట్లేదండి. హీ హాజ్ దేర్ ద సమ్ కేసెస్ ఆల్సో. 2 కేసులు వారెంట్ పెండింగ్ ఉన్నాయి. రీసెంట్లీ 3 నెలల క్రితం ఒక హత్య కేసులో ఇతను చంపాలని వస్తే అనుకోకుండా ఇతనే ఒక అతన్ని అటెంప్ట్ చేయగలిగాడు, బతికాడు. ఆ బతికిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆయన అక్కడికి వెళ్ళి, ఒక ఆయన ఏముంది డైరెక్ట్ సిఐ గారే, ఇదే కృష్ణలంక సిఐ గారు, అతను మాకు అప్పచెప్పండి, మేము చంపి రైలు గట్ట మీద పారేసి వస్తామని చెప్పి మాట్లాడారని మాకు అక్కడ కొంతమంది డిపార్ట్మెంట్ వారు. హత్య ఎక్కడ జరిగిందండి ఇన్సిడెంట్ అనేది ఈ కుర్రోడు చేసింది జగ్గైపేటలో అండి. జగ్గైపేట సిఐ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే నేను నా లిమిట్స్లో నేను అతను అరెస్ట్ చేసి నేను ఎఫ్ఐఆర్ కట్టి నీకెలా ఇస్తానండి, మీ దగ్గర దొరికినప్పుడు ఉంటే మీరు చేసుకోండి. అక్కడ ఆయనకి డిస్కషన్ జరిగింది అనేది అందరూ చెబుతున్న మాట. సరే, అది ఎంతవరకు నిజమో ఏంటో, ఆ ఈగో హర్ట్ అయిందో లేదు, ఆ మర్డర్ జరిపించుకోబడ్డ వ్యక్తి ఉన్నాడే, వాళ్ళు ఏమన్నా వీళ్ళకి అప్రోచ్ అయ్యారో ఏమైందో ఏంటైందో తెలియదు. అయితే ఇతను మాత్రం చాలా ఈగోగా
చాలా క్రూరంగా ఇదే స్టేషన్లో బిహేవ్ చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. మీరు కావాలంటే ఒక ఆదివారం వచ్చి అక్కడ రౌడీ షీటర్లు కానీ ఇంకోళ్ళు కానీ సస్పెక్ట్ షీటర్లు కానీ మీరు ఎవరినైనా అడగొచ్చండి. అయ్యా అక్కడ మా ఈ గాదే సాయికృష్ణని ఎలా అరెస్ట్ చేయాలని చెప్పి ఆలోచన చేసుకుని వాళ్ళ అమ్మగారిని పిలిచి 2 కేసుల్లో ఉన్నటువంటి ఎన్విడబ్ల్యూ గురించి మీ అబ్బాయి రావట్లేదు వాయిదాకి ఎక్కడున్నాడు చెప్పవే అని చెప్పి మాట్లాడారండి అసభ్య పదాలతో. అవి స్టూడియోలో నేను యూజ్ చేయలేను, పోలీసు భాష అందరికీ తెలుసు కాబట్టి. అది వారెంట్ రీకాలే కదా అయ్యా, మా సిస్టర్ లాయర్ గారితో చెప్పి మేము చేయించుకుంటాంలే, దానికే ఏముంది అయ్యా అంటే రా అని చెప్పి ఫోన్ లాక్కుని పో ఇంటికి అన్నాడండి. ఫోన్ లాక్కున్న తర్వాత ఫోన్ ఇవ్వలేదు, ఏంటా పిల్లోడికి డబ్బులు ఇవ్వాలి, ఇదేంటా ఇలా చేశారని చెప్పి ఆ తల్లి ఇంటికి వెళ్ళిపోయిందండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత పిలిచి ఫోన్ ఇచ్చేశారు. ఈ పిల్లోడికి డబ్బులు వేయడానికి కుదరట్లేదని ఈ తల్లి మార్కాపురం వెళ్ళింది. అమ్మ 3 రోజుల క్రితమే అరెస్ట్ చేసేసారమ్మా, తీసుకెళ్ళారని చెప్పి ఇల్లు గల్లోళ్ళు వాళ్ళు ఇల్లు పక్కననే ఏడుచుకుంటూ వచ్చి 6 టౌన్కి వెళ్ళిందండి. మేము అరెస్ట్ చేయలే, మేము తీసుకురాలా, పో ఒకడికి అన్నాడండి. తర్వాత రోజు 5 రోజుల తర్వాత ఉన్నాడు అప్పచెప్తామని చెప్పి ఒకళ్ళు చెప్తున్నారండి. లేదండి మేము పంపిస్తాంలే సిఐ గారు కోపం తగ్గిన తర్వాత అని ఇంకో ఆయన చెప్తున్నాడండి. అక్కడ అశోక్ పోలీస్ స్టేషన్లోనే అశోక్ అన్న ఆయన, ఆ జీప్ డ్రైవర్ కూడా అదే చెప్తున్నాడండి. ఇట్లా డ్రాగన్ చేశారు. ఇవాళ కాదు రేపు వదులుతారులే, లేదంటే ఏముంది వీళ్ళు పెట్టిన కేసులేనండి ఫాల్స్ కేసులు, గంజాయి కేసులు. ఇప్పుడు వీళ్ళు ఆ పక్కన సరౌండింగ్లో ఉన్నటువంటి ఒక 3000-4000 కేసుల్లో కూడా సాక్షులుగా ఉంటారు కొంతమంది, డైలీ బడ్డీ కొట్టులోళ్ళు వాళ్ళు వాళ్ళని బేస్ చేసుకుని పెడతారు వీళ్ళు. నిజంగా ఆ పిల్లోడు మీకు అంత తలకాయ నొప్పిగా ఉంటే ఒక ఎఫ్ఐఆర్ గట్టిది రాసి ఛార్జ్ షీట్ రాసి అట్లాగే సేమ్ టు సేమ్ మీరు అమలు చేసిన ఎడల కోర్టులో ప్రొడ్యూస్ చేసి 5 ఏళ్ళు 4 ఏళ్ళు పడేది, జైలుకు పోయేవాడు, మైండ్ మెచ్యూర్ అయ్యేది, బయటకు వచ్చేవాడు, మా బిడ్డ మాకు దక్కేవాడు. అంతేగాని మీరు ఈ విధంగా ప్లాన్ చేసి ఫోన్ ట్యాప్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టి మనిషి కూడా లేడని చెప్పి మీరు చిత్రహింసలు పెడుతుంటే ఒక మహిళా లాయర్ గారు వెళ్ళి అయ్యా ఆ పిల్లోని చంపేస్తున్నారు, దుర్గా అంటే కనకదుర్గ గారండి లాయర్ గారు, అడ్వకేట్ గారు, అమ్మ ఒకసారి వెళ్ళండి అమ్మా అంటే మళ్ళీ లాయర్లు నెమ్మడి పెట్టుకుని వస్తే ఇదే సిఐ గారు నేను తీసుకురాలేదు, మీరు చేతనయం చేసుకోండి, మీరు ఎక్కడ పెట్టుకుంటారో కేసు పెట్టుకోండి, హ్యూమన్ రైట్స్కి వెళ్తారు అని చెప్పి చాలా ఇదిగా లాయర్లను కూడా అతి దారుణంగా మాట్లాడిన వ్యవహారం అండి. ఈ వ్యవహారంలో మాకు కూడా డౌట్ వచ్చి ఈ పిల్లోడిని మెడకాయ ఇరిసేశారు, చేతులు ఇరిసేశారు అనగానే ఏంటి ఇంత కక్షగా బిహేవ్ చేస్తున్నాడు, చిన్న పిల్లోడే, ఇతనేమో నక్సలైట్ కాదు, టెర్రరిస్ట్ కాదు, లేదు ఐఎస్ఐఎస్ తీవ్రవాది కాదు, లేదు మాఫియాగా ఏమో ఉండేవాడు కాదు, వాళ్ళ అమ్మకి అన్నం కూడా జరగకపోతే నెలకొక అన్నదమ్ములు సరుకులు వేపించి బియ్యం వేపించి చూస్తున్నామండి. ఇది వాస్తవం అండి. నా యొక్క గొప్పతనం చెప్పుకుంటాం కాదండి, మా లేనితనం కూడా మేము చెప్పుకోవాలి. ఒక తమ్ముడు, ఒక చెల్లి ఈ విధంగా ఇదయ్యేసరికి మా ఫ్యామిలీ అంతా కూడా ఉన్నతంగా చదువులండి, ఎంఏ ఎల్ఎల్బీలు, ఎంఏ కంప్యూటర్సు, ఎంఏ బీఈడి టీచర్సు, ఐఎమ్ ఆల్సో స్టడీ డిగ్రీ బిఏ సార్, ఆల్ ఆర్ బ్రదర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ సార్. మా పిల్లలు కూడా ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్ ప్రిపరేషన్ సార్. ఇది 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 చెప్తున్నాను సార్. ఒక విషయం సరే, ఇదంతా జరిగింది, పోలీసులే మీ మేనల్లుడిని ఎత్తుకొచ్చారు, మీ కనపడకుండా చేశారు, హతమార్చారు అని మీరు మీ ఆరోపణ మీది. అదే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీకు ఇంత పలుకుబడి ఉంది, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారితో మీ ప్రయాణం కొనసాగింది, ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలమైనటువంటి నేతగా ఉన్నారు, మీ అనుచరగనం మాకు తెలుసంతా. అలాంటిది కనీసం ముల్లపూడి నాగేశ్వరరావు ఆయన మేనల్లుడు, ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు భావించి ఉండరంటారా? సిఐ నాగరాజు గారు మొండోడండి, బాగా వ్యవహారాలు అంతా రిస్ట్ హై పొజిషన్, ఫైనాన్షియల్లో కూడా డిపార్ట్మెంట్ను కూడా ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకుని చాలా వ్యవహారాలు చేయటం చాలా ఇదిగా ఉంది వ్యవహారం. ఆయనకి ఎవరినే లెక్క చేయలేని పరిస్థితి వచ్చేసింది, అహం పెరిగింది. ఇప్పుడు ఈ పిల్లోడిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, పిల్లోడు వెళ్తున్నాడు, ఏదో బెయిల్ పెడుతున్నారు, కేసు పెడుతున్నారు, బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేస్తున్నాడు, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి ఆడు బతుకుతున్నాడు. ఇది కామన్గా రెగ్యులర్గా జరుగుతుంది. అలాగే వదిలేస్తాడు, ఎందుకు చంపుతాడు చిన్న కుర్రోడిని, 23 సంవత్సరాల చిన్న పిల్లోడిని నేను కూడా నెగ్లెక్ట్ చేశా.
మా చెల్లొచ్చి ఈయన్ని ఏపిచ్చింది రాధాబాబు అంట ఇక్కడ. కొంచెం రాధాబాబుకి చెప్పు అన్నయ్య పిల్లోడిని వదిలేస్తారంటే, అమ్మ మేము 12 ఏళ్ళు అయింది రాధాబాబు దగ్గరికి వెళ్ళి, అమ్మ మేము అన్నీ మానేసి హ్యాపీగా ఉన్నాము. నువ్వు ఇప్పుడు చెప్పాము మీ పిల్లోడికి 2-3 సార్లు మా తమ్ముడు నవరంగానే మేము కానీ కొట్టి తిట్టి భయపెట్టామండి మేము. ఎందుకు మా పిల్లోడిని చంపుతారు ఒక గాని పిల్లాడు అని చెప్పి మా చెల్లి కూడా మా దగ్గర బాధపడింది. సరే పోనీలే ఆడే మారుతాడు అని చెప్పి మేము కూడా ఊరుకున్నాం. ఈయన్ని హత్య చేసే అంత పరిస్థితి లేదండి. ఈయన్ని మరి ఎందుకు హత్య చేశాడో మాకు అర్థం కావట్లేదండి. హత్య చేశాడని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు పోలీసు వ్యవస్థ మీద మనం ఏం తెలియకుండా మాట్లాడకూడదు. ఇక్కడ మీరు ఇందాక మాట్లాడుతూ సిఐ నాగరాజు గారి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆ రకమైనటువంటి మనం ఆరోపణలు చేయటం వెనుక మీ మీ బాధ మీ పెయిన్ మీకు ఉండొచ్చు. కానీ ఒక పోలీస్ అధికారి మీద ఒక ఆరోపణ చేస్తున్నామంటే అది మనం ఎస్టాబ్లిష్ చేయగలిగేటువంటి పరిస్థితుల్లో స్థాయిలో ఉండాలి. అలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? అన్ని ఆధారాలు ఉన్నాయండి. రేపు 15వ తారీఖు తర్వాత కోర్టు డెసిషన్ ప్రకారం మేము నింద మోపింది ఒక చిన్న అమాయకుడి మీద కాదు, మా బిడ్డను మిచ్చేసినటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి మీద. మేము చెప్పామండి, మమ్మల్ని కొంతమంది పెద్దలు అడిగితే మా పిల్లోడి బాడీ ఇవ్వండి ఇన్ కేసు మీరు చంపిన ఎడల, మీరు కాకపోతే రేపు ఇంకోటి చంపుతాడు ఆ వేలో ఉన్నోడిని. చావు బతుకులు అనేవి మేము అన్నీ చూసిన వాళ్ళం, అనేకం చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. అయిందేదో అయిపోయింది, పిల్లోడి బాడీ ఇవ్వండి, దహన కార్యక్రమాలు చేసుకుంటాం. లేదు బతికుంటే చెప్పండి, హాస్పిటల్లో అన్కాన్షియస్లో ఉన్నారన్నారు, తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి బతికించుకుంటాం. హాస్పిటల్లో ఉన్నాడనే మీకు చెప్పింది ఎవరు? ఉన్నారని కూడా అక్కడి నుంచే మాకు న్యూస్ వచ్చిందండి. చేసామండి, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అవి మీడియా పూర్వకంగా ఇప్పుడు నేను చెప్పడానికి కుదరదండి. ఏది చెప్పినా మేము అవన్నీ ఇప్పుడు మేము చెప్తాం సార్, అవి ఇప్పుడే చెప్పడానికి కుదరదండి. అవన్నీ కూడా వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఇచ్చి వచ్చిన రీతిలో వీళ్ళ అధికారాన్ని ఉపయోగించి ప్రతి ఒక్క విట్నెస్ను కూడా ఏం చేస్తున్నారు అనేది మేము చూస్తున్నామండి. మేము మా పిల్లోడిని ఒక లాయర్ గారు చూశారు చేస్తుండగా, మా చెల్లెళ్ళు వెళ్ళారు, దెబ్బలతో ఉన్నామండి. మా చెల్లి చూసింది, బయటకు వచ్చి ఏంటే వచ్చావు, నీ కొడుకుకి దండేసుకో, నీ కొడుకు అయిపోయాడని మాట్లాడాడు. అప్పుడు గాదే విజయలక్ష్మి గారు లాయర్ గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇలా అంటున్నాడు, నాకు ఏదో భయంగా ఉందమ్మా, ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోయింది వదలట్లేదమ్మా అని అంటే, వదులుతారులే ఆడి కదా ఏం చేస్తారు ఎందుకు చేస్తాడని చెప్పి మా చెల్లెలు గారు కూడా అని, మా చెల్లెలు గారు సాయంకాలం వెళుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విత్ హ్యూమన్ రైట్స్ లాయర్లతో వెళ్ళి అడిగితే చాలా అసభ్యకరంగా లాయర్లను కూడా చూడకోకుండా వ్యంగ్యంగా మాట్లాడాడండి. అది డౌట్ వచ్చి ఇమీడియట్లీ హ్యూమన్ రైట్స్ హేవియస్ కార్పొరేషన్ పిటిషన్, హ్యూమన్ రైట్స్లో, బార్ కౌన్సిల్లో ఇట్లా కాపీ టు కమిషనర్, కాపీ టు డీజీపీ గారు అందరికి కూడా పెట్టుకుని మా న్యాయ పోరాటం మేము చేస్తున్నామండి. ఇది 100% మేము ఒకటే కోరుకున్నాం, మాకు కేసు వద్దు. డైరెక్ట్గా చెప్తున్నాను, సిఐ గారు మా పిల్లవాడు ఉంటే మాకు అప్పచెప్పేయండి, కేసులన్నీ చూసిన వాళ్ళమే, మీ మీద మాకు వ్యక్తిగత ద్వేషం లేదు. చెప్తున్నానండి, మాకు కేసు వద్దు, మా పిల్లవాడిని చెప్పండి. ఇన్ కేసు పోనీ చంపారు, బాడీ ఎక్కడుందో ఇవ్వండి, దహన కార్యక్రమాలు చేసుకుంటాం. లేదు బూడిచ్చేసారని కూడా చెప్తున్నారు, ఇంత బూడిద 2 బొయ్యికలు ఇవ్వండి, కాశీ తీసుకెళ్ళి కలుపుకుంటాం. లేదంటే అంత స్తోమత లేకపోతే కళ్ళేపల్లె చిన్న కాశీలో కలుపుకుంటాం. అంతేగాని ఏమీ ఇవ్వకోకుండా నేను తీసుకురాలేదు, నేనేమీ చెయ్యలేదు, నాకు సంబంధం లేదని మీరు మాట్లాడే మాటలు, యు ఆర్ ద ఆఫీసర్ ఆఫ్ కృష్ణలంక పిఎస్ఆర్, మీది రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు ఎన్బిడబ్ల్యూకి చంపాల్సిన అవసరం ఉందా? మీరు అసలు ప్రొడ్యూస్ చేయాలిగా, రేపు హైకోర్టులో ప్రొడ్యూస్ చేయండి సార్. మేము నెంబర్ 1 ఛానల్ ద్వారా మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము అసలు కేసు విత్డ్రా చేసేసుకుంటాం. అమ్ముడు పోయారు, ఇంత కొన్నాం అంత కొన్నాం అని చెప్పి కొంతమంది మాట్లాడే మాటలకి ఒకటే చెప్తున్నానండి, అనేక మంది రాజకీయ నాయకులను నా కళ్ళతో చూసా, వాళ్ళతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. నా వ్యక్తిత్వం ఏంటో మీరు వాళ్ళని కూడా స్టూడియోకి పిలిచి అడగొచ్చు. రైట్. ఇప్పుడు ఈ ముల్లపూడి నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి, అలాగే ఈ గాదే సాయికృష్ణ మిస్సింగ్ అంశానికి సంబంధించి దాదాపుగా చాలామంది కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు, వారిలో జనసేన పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు, బేరాలు పెడుతున్నారు. 25 లక్షలు 50,000, 25 లక్షల నుంచి 50 లక్షల మధ్య మీరు తీసుకోండి, ఎందుకు ఈ కేసులు, ఎందుకు ఈ గొడవలు, ఎందుకు సిఐ గారికి ప్రమోషన్ వస్తుంది, ఏసీపీ అవుతున్నారు,
ఆయన ఇబ్బంది పెట్టడం అవసరమా అని ఆయనకు ప్రపోజల్స్ వస్తున్నాయట, ప్రతిపాదనలు బై ఫోన్. దీనికి సంబంధించి అసలు ఎవరు కాల్ చేశారు, ఎంత ఇస్తామన్నారు, ఏంటి అనే దాని మీద నాగేశ్వరరావు గారితో పూర్తి వివరాలు మనం మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఇప్పుడు అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ నెంబర్ 1 ఓటీటీ రూపంలో మీ అందరి ముందుకు వచ్చింది. సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్క సామాన్యుడికి విలువైన సమాచారం అందించడమే అమూల్యంగా భావిస్తూ ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్క రంగంలోని అప్డేట్స్ ను మీ అందరి ముందు ఉంచడం కోసం మన ఓటీటీ ఛానల్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ నెంబర్ 1 ఓటీటీని విస్తృతం చేయండి. అంతులేని వినోదాన్ని, విజ్ఞానాన్ని మీ సొంతం చేసుకోండి. నెంబర్ 1 ఓటీటీను ప్రతి ఒక్కరూ యాప్ స్టోర్, ప్లే స్టోర్లో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాంతాల్లోనే మీ నెంబర్ 1 ఓటీటీ ప్రమోటర్లుగా పనిచేస్తూ నెలకు 20,000 రూపాయలకు పైగా సంపాదించుకునే అవకాశం. పూర్తి వివరాలకు 9493925831. వెల్కమ్ బ్యాక్. ముల్లపూడి నాగేశ్వరరావు గారు, ఆయన చాలా వివాదాస్పదమైనటువంటి ఆరోపణలే చేస్తున్నారు. ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించి, అది కూడా విజయవాడలో నడిబొడ్డున ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక ఎస్హెచ్ఓ మీద సిఐ నాగరాజు ఆయనపై చేస్తున్నటువంటి ఆరోపణలలో వాస్తవం ఎంత, దీనికి సంబంధించి ఎవరెవరు అప్రోచ్ అయ్యారు, సాయికృష్ణ కేసుకు సంబంధించి మీరు కాస్త తగ్గండి, మిగిలినది మేము చూసుకుంటాం అన్నారట. వారు ఏమన్నారు ఏంటనే దాని మీద నాగేశ్వరరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్ నిజమా అది? ఎవరెవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, 25 లక్షల నుంచి 50 లక్షలు దాకా ఇస్తామని చెప్పడం? అసలు మేము ముందు ఒకటి మీకు చెప్పాలి సార్, మాకు సిఐ నాగరాజు గారి మీద వ్యక్తిగత గొడవలు లేవు. నేను పెద్దారెడ్డిని కాదు, ఆయన ప్రభాకర్ రెడ్డి కాదు. ఆయన అంటే మాకు గౌరవమే మొన్నటి వరకు కూడా. మా పిల్లోడికి ఇంత దారుణమైన అన్యాయం ముళ్ళపూడి నాగేశ్వరరావు మా మేనల్లుడికే జరిగితే, కాపు నాయకుడిగా, రాధారంగా మిత్రమండలి సభ్యుడిగా ఇన్నేళ్ళు 64 ఏళ్ల నా రాజకీయ చరిత్రలో ఈ విషయాన్ని నేను వదిలేసి ఏ విధంగా ఉండాలి? అనేక ఎన్కౌంటర్లో రంగా గారితో పాటు పార్టిసిపేషన్ చేసి, ఈ మధ్య రీసెంట్గా జరిగిన బుడ్డశంతన్ ఎన్కౌంటర్ కానీ, దుర్గాప్రసాద్ ఎన్కౌంటర్ కానీ, నల్ల వెంకటేశ్వరరావు గారి కొడుకు ఎన్కౌంటర్లు కానీ, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసి సహకరించినటువంటి, పోరాటం చేసే వాళ్ళకి సహకరించినటువంటి, ఇవాళ నేను ఎందుకు మీ మీద అభియోగం వేస్తాను? అంత పెద్ద ఆఫీసరే మీరు, ఒక్కసారి ఆలోచించలేకపోయారా? మీరు ఈ తప్పు చేస్తే ఇవాళ సాయికృష్ణ పక్కన మీరు ఉండాలిగా. మేము పెట్టిన కేసుకి రేపొద్దున మీరు కూడా వాయిదాకి రావాలిగా. కోర్ట్ ఈజ్ కోర్ట్, రూల్ ఈజ్ లా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, వీ నో ఇట్ ఆల్సో. అవును కదా. మేము రౌడీ షీటర్లు, ఓకే వస్తాం వాయిదాకి, నాగేశ్వరరావు అంటారు అర్జీదారులు అన్న తర్వాత కోర్టు వారు, తర్వాత ఏమని పిలుస్తారు? కె నాగరాజు అండ్ వగైరాలు అని పిలుస్తారా, పిలవరా? అని పిలిపిస్తాం. మేము కంగారేం పడొద్దండి, దయచేసి మేము ఒకటే కోరుకుంటున్నాం, అక్కడ దాకా మీరు తెచ్చుకోవద్దు. మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క ప్రమోషన్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేస్తాం, కానీ మా బిడ్డను మాకివ్వండి ప్లీజ్. బూడిదన్న ఇవ్వండి, హిందూ సాంప్రదాయ ప్రకారం మేము దినం చేసుకుంటాం. దయచేసి ఇదొక్కటి చేయండి సార్. ఇకపోతే మీరు అడిగారు ఎవరు నాయకులు, ఎవరు అడిగారని. ఆయన కాపంట. బిడ్డను చంపిన తర్వాత కాపని గుర్తుకొచ్చిందండి. నేను ఆ కడుపు కోత నేను ఎలా తీర్చాలండి? అది మాట్లాడుకోకుండా ఉంటే, సొంత చెల్లెలు కొడుకుని చంపితే పట్టించుకోలేదు నాగేశ్వరరావు, ఎన్ని లక్షలు తీసుకున్నాడని కొంతమంది ఎదవ ముండలు కూడా మాట్లాడతాకి సిద్ధంగా ఉన్నారండి. ఇప్పటికే అమ్ముడుపోయారు, రాజీ అయిపోయిందని ఈ సిఐ గారు కూడా అందరికీ చెప్తున్నారండి. మేము మా మీద జరిగిన వ్యవహారానికి మా దగ్గరున్న సాక్ష్యాధారాలతో మేము కోర్టుకి వెళ్ళాం. మీరు ముద్దాయిలుగా వస్తారనుకోండి, మీరు కేసు కొట్టించుకుంటాకి మీరు చేయాల్సినవి మీరు చేస్తారు, మేము పెట్టాల్సిన ఎవిడెన్స్లు మేము పెట్టుకుంటాం. అది కాదని ఫాల్స్ అని మీరు ఏదన్నా చేసుకోగలిగితే కేసు ఎక్విడ్ అవుద్ది. మీ ఉద్యోగాలు మీకు వస్తాయి, మీరు చేసుకోండి. మీ మీద మాకు పర్సనల్ గ్రడ్జ్ లేదండి. మా బిడ్డను మాకు ఇవ్వండి, మాకు ఏ డబ్బు వద్దు, మేము అమ్ముడు పోము. సరే, అదే దీనికి సంబంధించి ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి డబ్బులు మీకు ఇస్తారు, ఈ కేసు నుంచి విత్డ్రా చేసుకోండి అని చెప్పినటువంటి
పొలిటికల్ లీడర్స్ ఎవరు? ఇన్నేళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నటువంటి వ్యక్తులు మేము. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయకూడదు. కాపు నాయకులే ఓకే. వచ్చి లాట్ ఆఫ్ అమౌంట్ ఇప్పిస్తాం, దయచేసి రాజీ పడండి అని అడిగిన మాట వాస్తవం అండి. వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్పా, సాధారణ రిక్షా కార్మికుడి విషయంలో రంగా గారు ఏ విధంగా ముందుకొచ్చి చేశాడో, ఎంత పేరు తెచ్చుకున్నాడో, 38 సంవత్సరాల ప్రజల గుండెల్లో బతికున్నాడంటే ఏంటి రంగా అంటే లాకప్ డెత్లు, ఇళ్ల పట్టాల విషయంలో ఆయన చేసిన పోరాటం తప్పనిసి ఇంకోటి లేదు. ఇవాళ రిక్షా కార్మికుడు కోసం ఆయన పాటుపడ్డాడే. ఈ విజయవాడ సిటీలో ఉన్న రాజకీయాలు, ఆల్ రాజకీయ పార్టీలను నేను ఒకటే అడుగుతున్నా, ఇది న్యాయమా కాదా? లాకప్ డెత్ జరిగిందా లేదా? ఒక సామాన్యుడికి ఇలా జరిగితే నాలాంటి వ్యక్తికి రేపొద్దున ఒక అంతకన్నా నాకన్నా చిన్న సంసారాల్లో జరిగితే ఏంటి? ఇది ఇంకోసాట జరగకూడదని జై భీమ్ సినిమాలో ఒంటరి పోరాటం చేసిన ఆ మహిళకున్న ధైర్యం మాకు లేదండి. అదేవిధంగా ఇవాళ అందరం కూడా కలిసి ఈ విషయంలో కాపు నేతలందరి సహకారం తీసుకుని, పెద్దలందరి సహకారం తీసుకుని ఒంటరి పోరాటం చేస్తున్నాం సార్. సార్ నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు బాగానే ఉంది, అంతా పోలీస్ స్టేషన్ మీద పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిజ నిజాలు త్వరలోనే మనకి ఖచ్చితంగా తేలుతాయి, కోర్టు ద్వారా కూడా తెలుస్తాయి. అయితే మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేశారు, ఎవరు ప్రపోజల్ పంపించారు 25 లక్షల నుంచి ఇంతవరకు ఇస్తాం మేమని చెప్పి? ఎందుకంటే ఇప్పుడు చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి, అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతల, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారా, ఎవరు అనేది కొద్దిగా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇన్నేళ్ళు కలిసి ఉన్న నా పెద్దలతో వాళ్ళని నేను బయట పెడతానికి సిద్ధంగా లేను. సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, వేరే సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు. అది విజయవాడ సిటీ అందరికీ జగమెరిగిన సత్యం. వారితో నా ప్రయాణం అలా జరిగింది. ఆ ప్రయాణంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎలిగేషన్స్ లేవు. ఈవెన్ ఆల్ పొలిటికల్ లీడర్స్ అందరూ బాగుంటారు. ఇదే విషయం మీద స్పందించి ఇవాళ నాకు మద్దతుగా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి ఆ రోజు స్పందించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఫస్ట్ స్పందించింది కాంగ్రెస్ పార్టీ, కొలనకొండ శివాజీ, మా ఆకుల శ్రీనివాస్ గారు, పెద్దలందరూ కూడా, చందు జనార్దన్ గారు, ఇప్పుడే రాము గారు, మిగతా కన్నా రజనీ గారు, పెద్దలందరూ కూడా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పండి, నాకేమొద్దమ్మా, మేము ఫైల్ చేసాం కేసు, కోర్టులో చూసుకుంటాం, వాళ్ళు ఎక్విడౌటాగా చూసుకుంటారు, మేము అది ఎందుకని కన్వర్షన్ రాదో మేము చూసుకుంటాం, దట్స్ ఆల్. అంతేగాని దీన్ని అల్లరి చేసి మభ్యపెట్టి ఇంకోటి చేయాల్సిన అవసరం లేదండి. వీళ్ళ పేర్లు కూడా నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదండి. 50-60 సంవత్సరాల 50 సంవత్సరాల పరిచయాలండి. నేను అలా అల్లరి చేయదలుచుకోలేదు. ఒక విషయం ఏంటంటే, మీ మేనల్లుడి విషయంలో గాదే సాయి కృష్ణ మిస్సింగ్ లేకపోతే మర్డర్ అని మీరు అంటున్నారు కాబట్టి, దానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించి కూటమి పార్టీలో నేతలు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ముందుకొచ్చి ఇది సెటిల్ చేయటానికి వారికి అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఎందుకు అసలు అవసరం ఏంటి? బికాజ్ ఆఫ్ ద సిఐ ఈజ్ కాపు. ఓకే, అయింది అయిపోయింది. హీ ఈజ్ ద రౌడీ షీటర్. వీడు ఇప్పుడేం చేస్తాడు, రేపేం చేస్తాడు, అయిపోయిన దాన్ని తీసుకురాలేము. దయచేసి మనలో ఉన్నటువంటి ఒక అధికారికి సహకరించండి అని అడిగిన మాట వాస్తవేనండి. కొంత డైరెక్ట్ మమ్మల్ని పిలుచుకుని అడిగిన మాట వాస్తవమే. కానీ మేము ఒకటే అడిగాం, వీ డోంట్ వాంట్ మనీ సార్. నేను ఎప్పుడన్నా మీ గెలుపులో కానీ మీ ఎన్నికల్లో కానీ డబ్బులు తీసుకున్నానా? నాకు డబ్బు వద్దు సార్. మా పిల్లోడి బాడీ ఇవ్వండి, వీలుంటే బూడిది ఇవ్వండి. నేను కోరుకునేది ఇప్పుడు కూడా మీ నెంబర్ 1 ఛానల్ ద్వారా గౌరవనీయులు సిఐ గారికి ఆడి బూడిదన్నా ఇవ్వండి, కేసు వద్దండి మాకు. ఆడి బాడీ ఉన్నా ఇవ్వండి, బ్రతికుంటే చెప్పండి ఏ హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ చేయించుకుంటాం, వాయిదాలకి తీసుకొచ్చుకుంటాం, మార్చుకుంటాం సార్. మీరంటే మాకు వ్యక్తిగత కక్ష లేదండి. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు గౌరవం సార్. ఒక్క చిన్న మాట తెనాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు ఊపడ తీసి కొడతానంటే దానికి
అంకుశంలో రాజశేఖర్ లాగా, పోలీస్ స్టోరీలో సాయి కుమార్ లాగా పోలీసు వాళ్ళు ఉంటేనే వ్యవస్థ ఉంటుంది, లేకపోతే ఉండదని చెప్పి అదే పోలీసు వారి గురించి ఉన్నతంగా మాట్లాడి అదే పోలీసు వారు నన్ను ఎంత అప్రిషియేట్ చేశారోనండి అయ్యా. మరి అలాంటిది ఇవాళ అదే పోలీసు వారి మీద మేము ఇలా మాట్లాడి చెప్పగలుగుతున్నామంటే పూర్తి ఆధారాలతోనే. ఈ ఆధారాలన్నీ కూడా అయ్యా దయచేసి మీరు ఏమనుకోవద్దు, మేము మీడియాలు ఇంకోటిలో మేము ఇవ్వలేమండి. మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం ప్రశాంతంగా. మేము సక్సెస్ అయ్యేది అవ్వంది. ఆ సాయి కృష్ణ పోయినోడు దేవుడితో సమానం అంటారు, ఆడు దేవుడని నేను అన్నాను. కానీ మా భగవంతుడు మాకు సహకరిస్తాడు. ఈ విషయంలో నేను న్యాయం చేస్తాను, నేను న్యాయం పొందుతానని నాకు నమ్మకం ఉందండి. నాకు నా కులస్తులు, నా సంఘాలోళ్ళు, కుల రహితంగా నేను అభిమానించే నా వ్యూవర్సు, నా యూట్యూబర్స్ అందరూ కూడా నాకు మద్దతు తెలుపుతున్నారు. అందరినీ కూడా కోర్టు నిర్ణయానుసారం దయచేసి రావద్దు, మాట్లాడొద్దు. మేము కూడా అందుకే కోర్టు నిర్ణయం ప్రకారం కూర్చున్నామండి. ఇది అవ్వంగానే 16వ తారీఖు నుంచి నా కాపు పెద్దల సహకారం తీసుకుని కార్యాచరణకు దిగుతానండి. ఈ లోపే ఏదన్నా అవకాశం ఉంటే మా పిల్లోడి బాడీ మాకు ఇప్పించండి. ఓకే. ఇప్పుడు మీరు ఏదైతే ఈ గ్యాప్ 1 మంత్ ఉందో, ఈ నెల రోజుల్లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కానీ, సిఏ నాగరాజు గారిని, ఉన్నతాధికారులను కలవటం ఏమైనా జరిగిందా? ఎవరు వెళ్ళటం జరిగిందండి. లాయర్లు అందరినీ పంపించామండి, హ్యూమన్ రైట్స్ని పంపించామండి. లాయర్ గారు మరి 2 లాయర్ ఏం చెప్తున్నారు? మేము తీసుకురాలా, మాకు తెలీదు. నిన్నేమో తీసుకొచ్చామని చెప్పారు. ఇంకొక ఆయన అశోక్ అన్న ఆయనేమో పంపించేస్తామమ్మా, సిఏ గారు కోపంలో ఉన్నాడు, కాసేపాకు పంపుతామన్నారు. తర్వాత చూస్తేనేమో పంపకోకుండా మార్చేశారు. ఎక్కడికి మార్చింది తెలీదు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు ఆఖరిలో. ఇక్కడే అంతా జరిగిందండి. మాకుండే ఇన్ఫర్మేషన్ మాకుందండి. మేము వెళ్ళినా కానీ రెస్పాండ్ అనేది లేదండి. చాలా దుర్మార్గంగా, దారుణంగా అతని సమాధానం ఉందండి. అందుకనే మేము ఇవాళ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. అదే కాదండి, ఇప్పుడు కూడా మాకు థ్రెట్ ఉందండి. మీ స్టూడియోకి వస్తున్నా కానీ మా ఫోన్లు ట్యాపింగు, ఇక్కడున్న కొంతమంది పెద్దలకు కూడా ఫోన్లు డిలీట్ చేయండి, వెయ్యొద్దని కూడా మాటలు, మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని మాట్లాడుతున్నా కానీ ఆ ప్రెషర్స్గా అన్నిటికీ కూడా లెక్క చేయకోకుండా మీ నెంబర్ 1 ఛానల్ సుధాకర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపు. రైట్ నాగేశ్వర గారు, మీరు మీ ఆవేదన అర్థమైంది. ఖచ్చితంగా మీ మేనల్లుడు ఆచూకీ తెలియాలని, అలాగే ఎక్కడున్నాడో చెప్పాలి. ఒకవేళ చనిపోతే గనక అతని అస్థికులైనా ఇవ్వాలని మీరు ప్రాధేయపడుతున్నారు. కాబట్టి మరి ఏం జరిగింది ఏంటనేది ఒక ఆస్తికలు ఇచ్చిన, ఆడి బాడీ ఇచ్చిన దిన కార్యక్రమాలు చేసుకుంటాం. హిందూ సాంప్రదాయ ప్రకారం చేయకపోతే మా ఫ్యామిలీలు అన్నీ కూడా పాడైపోతాయి. అందరం హ్యాపీగా ఉన్నామండి. ఈ పిల్లోడు ఒక్కడే దారి తప్పాడు. దారి తప్పిన పిల్లోడిని అలా చేయటం తప్పండి, చంపడం తప్పే కదండి. అదేనండి మేము కోరుకుంటాం. రైట్, మీకు న్యాయం జరగాలి. ఖచ్చితంగా సాయి కృష్ణకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది త్వరలోనే తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కోర్టు ద్వారా కూడా ఏం జరుగుతుంది, ఏమనేది తీర్పు అనేది వస్తుంది అనేది ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఆ తదుపరి మరొక చర్చా కార్యక్రమంలో దీనికి సంబంధించి ఏం జరిగింది, నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది ఈ సాయి కృష్ణ మిస్సింగ్ అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి లేదు సార్, మీకు ధన్యవాదాలు. మీరు న్యాయ పోరాటం ధైర్యంగా మీరు ఇన్ని పెద్ద ఛానల్స్ ఉంటే ఏ ఛానల్ కూడా నోరు మూసుకుని కూర్చున్నాయి. నేను చెప్పకూడదు ఛానల్ పేర్లు, చెప్పినా నాకేం కాదు. ఐఎమ్ రెడీ టు డై, వీ వాంట్ జస్టిస్. ఏమైపోయింది ఇంత చైతన్యవంతమైన విజయవాడలో? పత్రికలు డబ్బున్న వాళ్ళ విష పుత్రికలు అన్నట్టుగా మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని డబ్బున్న వాళ్ళు శాసిస్తే ఒక లేని పిల్లోడిని తీసుకెళ్ళి 23 ఏళ్ల కుర్రోడిని, ఆడేమన్నా కసబ్బా, ఆడేమన్నా ISIS తీవ్రవాదా, ఆడేమన్నా గ్యాంగ్స్టరా? నిన్నగాక మొన్న 2 జీబులతో పెద్దోళ్ళ పిల్లలు హెరైన్ డ్రగ్స్ పెట్టి కొట్టుకుంటే నౌ దీస్ పర్సన్స్ యాజ్ దేర్ ఇన్ ద అవుట్ సైడ్. వాళ్ళకొక న్యాయం, వీడికొక న్యాయమా? గంజాయి తాగినందుకు తీసుకెళ్లి గంజాయి కేసు పెట్టి ఇన్ని కేసులు అన్ని కేసులు ఉన్నాయి మాట్లాడేటటువంటి పోలీసు వారు ఏ కేసులోనూ శిక్ష ఎందుకు పడలా? నేను ఒకటే అడుగుతున్నా, మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కాదా? అలాంటి పిల్లోని తీసుకొచ్చి చిన్న పిల్లోని అలా చేయటం ఎందుకు సార్? ఇక ఇవన్నీ చెప్పుకున్నా మా బాధ. రైట్ నాగేశ్వర గారు, మీకు న్యాయం జరగాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. ఇది ముల్లపూడి నాగేశ్వర గారితో ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం. గాదే సాయి కృష్ణ ఏదైతే నెల రోజుల నుంచి దాదాపుగా
అతని ఆచూకీ అనేది తెలియట్లేదు. ఒక కేసులో ఎన్బిడబ్ల్యూ సంబంధించినటువంటి అంశానికి పోలీసులు తీసుకొచ్చారని మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేయటం వల్లనే నా మేనల్లుడు చనిపోయాడు అని చెప్పి ముల్లపూడి నాగేశ్వరరావు గారు బహిరంగంగానే మరి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నిజాలు ఏంటి అనేది త్వరలోనే తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది నాగేశ్వరరావు గారితో ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి నెంబర్ 1.